బాబు నితీష్ కుమార్లను రెచ్చగొట్టే ప్రయత్నం మళ్ళీ ఈ పార్లమెంట్ సెషన్స్ ఈ 5 ఏళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి వీళ్ళిద్దరూ అటుకొచ్చేస్తే సరిపోతుంది అన్నారు. పోనీ అట్లాగైనా మద్దతు వస్తుందా అంటే సాధ్యం కాదు. వాళ్ళకుంది 232. ఈ 32కి ఈ 16 కలిస్తే 38, 48, వాళ్ళ 12 కలిస్తే 50, 60, 260 అక్కడ భారతీయ జనతా పార్టీకి 240 సింగిల్గా ఉంది. వీళ్ళిద్దరూ తగ్గితే ఏంటని మరి మిగతాది కూడా కలిపితే ఎన్డీఏలో ఈ 28 కాకుండా వాళ్ళకి 265 ఉన్నాయి. అంటే అక్కడ చూసిన ఎన్డీఏకే ఎక్కువ ఉంది పాయింట్ పరంగా చూసుకుంటే. అదే సమయంలో బయట నుంచి మద్దతు ఇవ్వడానికి బోల్డ్ మంది సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం అన్నటువంటిది. ఏం జరుగుతుంది అంటే ఏమీ జరగదు. వీళ్ళని రెచ్చగొడతా ఉంటారనమాట. తద్వారా వాళ్ళకు ఒక రకమైనటువంటి బార్గెనింగ్ కెపాసిటీ. కానీ ఈ ఇద్దరికి కూడా తెలుసు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్డీఏ కూటమి వల్ల తెలుగుదేశానికి వేసమెత్తు ప్రయోజనం ఉండదు. భారతీయ జనతా పార్టీ వల్లనే అది మరొకసారి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు 3వసారి అధికారంలోకి రావడానికి కారణమైంది భారతీయ జనతా పార్టీతో పొత్తు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు పార్టీ సర్వనాశనమైంది తెలంగాణ. కాబట్టి అక్కడ ఇది తెలుసు. అట్లాగే నితీష్ కుమార్కి ఇప్పుడు లాలూకి తన కొడుకుని సీఎం చేయాలంది కానీ నితీష్ కుమార్ గారు చేసినా ఎట్లుంటుందో చూశాడు మొన్నటిసారి. కాబట్టి ఇక్కడ గత్యంతరం లేని పొత్తు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకోటి ప్రయోజనకరమైన పొత్తు. కాబట్టి ఇప్పటికిప్పుడైతే అవ్వదు, భవిష్యత్తులో ఏమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.